అసలు మనం ఇండియాలో ఉండడం ఎంత అదృష్టమో, ఇండియా నుంచి ఒక 3 గంటల దూరంలో అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నాకు అర్థమవుతుంది. ఈరోజు ఈ జరిగే వార్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారు. అసలు మీరే ఆలోచించండి, ఒక ప్లేస్లో ఉన్న సుప్రీం లీడరే చనిపోతే ఒక కామనర్, ఒక నార్మల్ మనిషి ఇంకెంతమంది చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఈ జరిగే వార్లో ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ ఇంకా చాలా గల్ఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు యుఎస్ కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ గల్ఫ్ కంట్రీస్ అయితే పక్కపక్కన ఉన్నాయి, అసలు యుఎస్ చాలా దూరంలో ఉంది, అది ఎందుకు ఇన్వాల్వ్ అయింది అని. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్గా జరుగుతున్న వార్, అసలు ఇన్ని కంట్రీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయో ఇవన్నీ నేను మీకు 5 minutesలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వార్లో మేజర్గా ఇన్వాల్వ్ అయింది 3 కంట్రీస్: ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ. ఫస్ట్ నేను మీకు ఇజ్రాయెల్కి ఇరాన్ మధ్యలో అసలు ఏం జరిగిందో చెప్తాను. ఇజ్రాయెల్, ఇరాన్ ఏమీ పక్కపక్కనున్న ప్లేసెస్ కావు. ఇజ్రాయెల్కి ఇరాన్కి ఒక 2000 కిలోమీటర్ దూరం ఉంటుంది. వీళ్ళేమి ల్యాండ్ కోసమో ఈ ప్లేస్ మాది, ఈ కంట్రీ మాది అని చెప్పి గొడవ పడట్లేదు. అసలు వాళ్ళ గొడవే వేరు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇజ్రాయెల్ గురించి కొన్ని మాటలు అన్నారు. అసలు ఇజ్రాయెల్ ఆ ప్లేస్లో ఉండకూడదు, అసలు ఇజ్రాయెల్ వాళ్ళది కాదు, ఇదంతా ప్యాలెస్టైన్ది, అసలు ఇజ్రాయెల్ కొన్ని ఇయర్స్లో ఉండదు అని చెప్పి అన్నారు. దాంతోపాటు ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, అసలు ఈ ప్లేస్ మనదే కాదు అంటున్నారు. దాంతోపాటు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం వల్ల మనకి, మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి చాలా పెద్ద థ్రెట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం వల్ల ఇజ్రాయెల్కి, ఇరాన్కి చాలా పెద్ద డిస్ప్యూట్ ఇంకా గొడవలు వచ్చాయి. అసలు ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ పడుతుంటే యుఎస్ ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయిందంటే, 2015లో బారక్ ఒబామా యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్కి, ఇరాన్కి ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. మీరు అసలు న్యూక్లియర్ వెపన్స్ని క్రియేట్ చేయకూడదు, అలా చేస్తే మీకు ఒక శాంక్షన్ ఇస్తాము, మీరు న్యూక్లియర్ వెపన్స్ని ఆపేవాలి అని. సో దానికి ఇరాన్ గవర్నమెంట్ ఒప్పుకుంది అండ్ న్యూక్లియర్ వెపన్స్ చేయడం ఆపేశారు. కానీ బారక్ ఒబామా పవర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ట్రంప్ పవర్ నుంచి వచ్చిన తర్వాత ఈ శాంక్షన్స్ అన్నీ ఆపేసి ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆపేశారు, ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు అండ్ వాళ్ళ కరెన్సీ కూడా చాలా పడిపోయింది. ఇవన్నీ ట్రంప్ ఎందుకు చేశారంటే, మేము వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చినా సరే ఇరాన్ ఇంకా న్యూక్లియర్ వెపన్స్ చేస్తుంది, సో అందుకని మేము ఈ శాంక్షన్స్ అన్నీ ఆపేసామని చెప్పారు. సో ఇప్పుడు శాంక్షన్స్ అన్నీ ఆపేయడం వల్ల ఇరాన్ మళ్ళీ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతోపాటు వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ చేశారు. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ అవి తయారు చేయాలంటే యురేనియం కావాలి. అది కొంతవరకు వాళ్ళు తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కువ శాతంలో వాళ్ళు తీసుకుంటే న్యూక్లియర్ వెపన్స్ అవి చేయొచ్చు. సో ఇప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడం ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇంకా యుఎస్కి నచ్చలేదు, ఎందుకంటే అది చేస్తే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేస్తారు. దానివల్ల వేరే కంట్రీస్కి చాలా వరకు థ్రెట్ ఉంటుంది. దాంతోపాటు ఇంకో రీజన్ ఏంటంటే, ఇజ్రాయెల్ చాలా వరకు యుఎస్తో క్లోజ్గా ఉంటుంది. యుఎస్ ఇజ్రాయెల్కి మిలిటరీ సపోర్ట్ చేస్తుంది, వెపన్ సపోర్ట్ చేస్తుంది, హై ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏదైనా థ్రెట్ ఉంటే ఆబ్వియస్లీ యుఎస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్ వల్ల థ్రెట్ ఉండడం వల్ల, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేయడం వల్ల ఇప్పుడు యుఎస్ ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇద్దరూ కలిపి ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేసి వార్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ వార్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అక్కడ ఉన్న చాలా కామనర్స్ చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ లీడరే చనిపోతే ఇంక ఇరాన్ ఊరుకుంటుందా? వితిన్ 2 hours ఎప్పుడైతే యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేశారో వెంటనే ఇరాన్ కూడా అటాక్ చేసింది. ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ పంపింది. యుఎస్ క్యాంప్స్ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద ఇరాన్ బాంబ్ బ్లాస్ట్ అయితే చేసింది. అసలు 2 పవర్ఫుల్ కంట్రీస్ ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ తిరిగి ఫైట్ చేస్తుంటే ఇరాన్ సింగిల్గా ఫైట్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఇరాన్ కూడా చాలా పవర్ ఉందని, కానీ ఇంటర్నల్లీ ఇరాన్ ఎకనామీ చాలా తక్కువ ఉంది. వాళ్ళకి ఇజ్రాయెల్తో పోల్చుకుంటే వాళ్ళ మిలిటరీ అంత స్ట్రాంగ్ కూడా కాదు. ఇజ్రాయెల్ మిలిటరీ అనేది మన వరల్డ్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఎలా ఉంటాయంటే 535 ఫైటర్ జెట్స్, ఏరో మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇంకా చాలా హై అండ్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఇరాన్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ లీడర్ చనిపోవడం వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ ఇంకా ఇంటర్నెట్ ఇవన్నీ ఆపేశారు. అండ్ కొంతవరకు బయట టాక్ ఏంటంటే, ఇప్పుడు అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పవర్లోకి రావచ్చు అని. ఇప్పుడు జరిగే వార్ లో ఇజ్రాయెల్, ఇరాన్, సౌదీ, యుఎస్ఏ ఇవన్నీ కంట్రీస్ వార్లో ఉన్నాయి. సో దీనివల్ల మేజర్గా ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలుసా?
ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి, స్టాక్స్ అటు ఇటు అవుతాయి, ఫ్లైట్స్ అయితే చాలా వరకు ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వార్ అయితే ఇప్పుడు అంత త్వరగా ఆగేటట్లేదు. అండ్ మన ఇండియా కూడా ఈ కంట్రీస్కి అన్నిటికీ పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియా ఇన్వాల్వ్ అవుతుందో లేదో, అసలు మన సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇండియా ఎఫెక్ట్ అవుతుందో లేదా అని ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఈ వార్ అయిన వెంటనే ట్రంప్ అయితే మీడియా ముందుకు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు, ఈ వార్ అయితే చాలా రోజుల వరకు అవుతుంది, మిలిటరీ వాళ్ళు చాలా మంది చనిపోతారు, కానీ ఇదంతా మన ఫ్యూచర్ కోసమే. ఇరాన్ ఎప్పుడైతే మేము చెప్పిన దానికి ఒప్పుకుంటుందో అప్పుడే ఈ వార్ ఆగుతుంది అని. కానీ ఇరాన్ కూడా ఈసారి ఆగేటట్లేదు. ఇరాన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వార్లోకి దిగింది. అసలు మీరేమనుకుంటున్నారు? కొన్ని కంట్రీస్కి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఖచ్చితంగానే ఉంటాయి. అలానే ఇప్పుడు ఇరాన్ వాళ్ళ కంట్రీకి న్యూక్లియర్ వెపన్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. కానీ యూఎస్ ఇంకా ఇజ్రాయెల్ వచ్చి దాన్ని ఒప్పుకోవట్లేదు. అసలు ఇరాన్కి ఆ ఛాన్స్ ఉందా లేదా, వాళ్ళు అసలు న్యూక్లియర్ వెపన్ క్రియేట్ చేసుకోవాలా లేదా, అసలు ఇరాన్ది తప్ప లేకపోతే ఇజ్రాయెల్ది ఇంకా యూఎస్ది తప్ప? మీరు అసలు ఈ వార్ గురించి ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వార్ అయితే ఇప్పుడు ఆగేటట్టే లేదు. నేనైతే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్ విత్ ఏబీ.